అందరికీ నమస్కారం. నేను మీ పవన్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే తీస్తున్నాను. నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వీడియోలు చూడడానికి అవ్వడం లేదు. అదే మెయిన్ రీజన్, ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా బ్లాగ్స్ వేరే చోటుకి వెళ్ళి తీయాలంటే ముఖ్యంగా ఉండాల్సింది మనిషికి పేషెన్సీ అండి. అది గెయిన్ చేసుకోవడం అంటే చాలా కష్టమైన విషయమే. కానీ మళ్ళీ అయితే ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ ఏరియా కాబట్టి వర్షాకాలం, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అక్కడ లొకేషన్లు అందుకు మంచి పచ్చదనంతో నిండిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ అయితే బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఆపకుండా అయితే వీడియోలు తీయాలనుకుంటున్నాను. కనీసం వారానికి ఒక 3 వీడియోలన్నా అప్లోడ్ చేస్తాను. అవి నా డైలీ లైఫ్ గురించి కావచ్చు, ఇంకా మోరోవర్ ఇంకెక్కడన్నా పక్క ఊర్లోకి వెళ్ళి అక్కడ కూడా తీయడం జరుగుతుంది. ఈసారి అయితే కొంచెం వర్షాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి నా వెనకలు ఉంది కదా, ఇది మా ఊరి చెరువు అండి. చిన్న చెరువు అంటారు. ఇది లాస్ట్ ఇయర్ మే 10వ తారీఖు అంతా నిండిపోయింది. కానీ ఈసారి వర్షాలు తక్కువ అవ్వడం వల్ల చెరువు అంతా ఎంటీ. చూద్దాం, వర్షాలు పడతాయని అనుకుంటున్నాము. ఒకసారి మా ఊరు పొలాలను అయితే చూసేయండి. ఇప్పుడు గ్రీనరీ అంటే ఏముండదు, ఇంకా పంటలు వేయలేదు కాబట్టి పంటలు వేయాలంటే ఖచ్చితంగా చెరువు నిండాల్సిందే. ఇవన్నీ మా ఊరి వరి పొలాలండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఆ మూల నుంచి అదంతా ఇది అటు సైడ్ ఆ ఊరి వరకు ఇటు సైడ్ కనపడుతుంది కదా, అక్కడ చెట్టు ఉంది, ఆ వేప చెట్టు. ఆ వేప చెట్టు వరకు ఇవన్నీ మొత్తం వరి పొలాలు వేస్తారు. వరి పొలం తప్ప మిగతా పైరు ఏం వేయరండి. ఇన్కేస్ చెరువు కానీ నిండకపోతే ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి జొన్న కానీ నువ్వు కానీ వేస్తారు. ఇది చెరువు నుంచి వచ్చే సప్లై కెనాల్ అండి. దీన్ని మా భాషలో అయితే దీన్ని తూము అంటారు. కొంతమందికి కొత్తగా ఉండొచ్చు, తూము ఏంట్రా బాబు వీళ్ళ భాషలో ఉందని, కానీ అదే నిజమండి. కాకపోతే ఈవినింగ్ టైంలో కొంచెం వెదర్ అయితే కొంచెం మంచిగానే ఉందని అనుకుంటున్నాను. ఎప్పటికైనా వ్లాగింగ్ కోసం టైం ఎంచుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ ఆ సన్సెట్ టైంలో వీడియోలు తీస్తే బాగా క్రిస్టల్ క్లియర్గా వస్తాయి. ఇప్పుడైతే నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఊరికి దగ్గరలో మాకైతే కొంచెం పొలం ఉంది, మా పెద్దలు సంపాదించిన పొలము. దాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాను. దాన్ని తయారు చేసుకోవడానికి మేము పడ్డ కష్టాలు అన్నీ కాదు. దగ్గర ఒక 600 టిప్పులు మట్టి అయితే తోలిచ్చాం చెనికి. అప్పుడు మాకైనా ఖర్చు అయితే లక్షల్లో అయింది. కానీ పంట వేస్తే మాత్రం వచ్చే ఆదాయం 0. మేము పెట్టిన పెట్టుబడి కాక మాకు ఇంకా బొక్కే ప్రతి సంవత్సరం. కనీసం ఏ సంవత్సరం అన్నా కొంచెం మంచిగా వేసి కొంచెం మందులు బాగా వేస్తే వచ్చిద్దని ఆశిస్తున్నాము. మా అమ్మ అయితే వచ్చిందో లేదో తెలియదు, లేకుంటే ఎవరికైనా పనికి వెళ్ళిందో. దగ్గర నేనైతే పొలం దగ్గరికి వచ్చేసాను. చూపిస్తాను సార్, చూడండి. అటు వెళ్తే బాగా కనపడింది. అమ్మా, ఇదండి మా పొలము. అక్కడ ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ నుంచి లాస్ట్ కనపడుతుంది కదా చెట్టు, అక్కడ ఆ స్తంభం ఆ పోల్ దగ్గర వరకు మొత్తం ఉంది. ఎంత ఉంది దీన్ని. ఈ కింద దాన్ని అయితే వరిచేను వేసుకుంటాము. ఇంకొంచెం ఆ పైన ఉంది, దాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇదండి మా పొలం. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకటే బిట్టే. 4 ఎకరాలకి 25 తక్కువ. లాస్ట్ టైం అయితే మొక్కజొన్న అయితే వేసాము, పర్లేదు, బాగానే అంత ఇంత ఆదాయం వచ్చింది. కానీ ఏ సంవత్సరం పంటేసినా అది ఎందుకో లాస్ అవుతుంది. మరి ఏం అర్థం కావట్లేదు. మరి సాయిల్ ప్రాబ్లమ్ అర్థం అవ్వట్లేదు, అంటే మేము చూసుకోవడం సరిగ్గా చూసుకుంటలేమో పొలాలను అర్థం అవ్వట్లేదు.
మా అమ్మ నాన్న అప్పుడప్పుడు కష్టపడి కొంచెం కొన్ని మొక్కలు అయితే నాటారు పండ్ల కోసం. మేము ఈ మొక్కలు వేయడానికి ఇబ్బంది లేదండి. ఏమంటారు, పంట ఉన్నంత వరకు వాటికైతే నీళ్ళు పోస్తామా, తర్వాత మేకలు ఉంటాయో వాళ్ళు మేయడానికి వచ్చేసి మొత్తం పొలంలో ఉన్న చెట్లను అంతా, అంటే వాళ్ళు మేపేయాలి ఇంటెన్షన్ తోటి మేపేయరు, అవి మేకలు వచ్చి తినడం ఇది జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ జామ చెట్టు మొత్తం తింటాయి, ఎంతో బాగా వస్తాయి ఆకులు. మేకలేమో వచ్చేసి మట్ట తినేస్తాయి. ఇదేమో మునగ చెట్టు, 2 సంవత్సరాలు నిందేసి పోయినసారి 4 మునక్కాయలు కాసాయి, అటు పోయినసారి 3 కాసాయి, ఈసారి 5 కాస్తాయేమో. ఇక్కడ ఏదో ఇంకొక చిన్న చెట్టు అయితే వేశారు. ఇది కూడా ఈ ఎండాకాలానికి తట్టుకొని బాగా అయితే నిలబడి ఈసారి వర్షాలకి కొంచెం బాగానే చిగురించింది. ఆ ముంగట ఇంకో చెట్టు ఉంది, మేబీ అది నేను నిమ్మ చెట్టు అనుకుంటున్నాను. నిమ్మ చెట్టే సూపర్ ఉంది కదా. ఈసారి పంటలు అయిపోయే సీజన్ అంతా నా ఎత్తు వచ్చిద్దేమో. మేము 2020 అయితే ఈ పొలాన్ని బాగు చేసాము. ఇక్కడే పక్కన ఉన్నటువంటి చెరువులో పూడికి అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసి దాన్ని చదును చేయడం జరిగింది. దీనికి దాదాపుగా మాకైతే ఒక 600 ట్రిప్పుల మట్టి అయితే పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఈ పొలాన్ని కొంచెం బాగానే ప్రతి సంవత్సరం కొంచెం మట్టి తోలుకుంటూ కొంచెం మొత్తానికి ఒక మంచి పాకానికే తీసుకొని వచ్చా. ఈ బిట్ అంతా వెనకలు ఉన్నట్టు అటు ఆ చెట్ల వరకు ఇటు అటు బిట్టు ఇదంతా అట్లా అటు 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 అంతా ఇదంతా అక్కడ ఇందాక చూపించాను కదా వరిమడి వరకు. మేము 2020 సంవత్సరంలో ఒక 30 చెట్లను తీసుకొచ్చి నాటడం జరిగింది. అందులో ఖచ్చితంగా జామ, మామిడి, టేకు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాకు మిగిలింది ఒకే ఒక చెట్టు. అదైతే పోయిన సంవత్సరం అంతా పడిపోయి ఉండే స్థితిలో ఉండే, కట్టబెట్టి దాన్ని మొత్తానికి అయితే పైకి లేపించి, అంటే పైకి సపోర్ట్ పెట్టి దాన్ని నిలబెట్టాము సరిగ్గా. ఈ సంవత్సరం బాగానే బలంగా బలిసింది. కాకపోతే ఆ చెట్టు ఏంటో ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు, అదే మ్యాజిక్. కావాలి మీరు ఒకసారి చూడండి, చూసి ఆ చెట్టు ఏంటో కొంచెం ఐడియా ఉంటే కామెంట్ చేయండి. చూస్తా కొంచెం దగ్గరికి వెళ్తాను. ఈ చెట్టు అండి, ఈ చెట్టు పేరేంటో నాకే కాదు చాలామందికి చూపించాను, ఎవరికి ఐడియా లేదు. ఇది ఏం చెట్టు, దీనికి ఏం కాయలు కాస్తాయో కూడా తెలియదు. మొత్తానికి పడిపోయే స్థితిలో ఉన్నటువంటి చెట్టును అయితే కొంచెం కట్టె సపోర్ట్ పెట్టి బాగానే దీన్ని నిలబెట్టించాం. అదేంటో కానీ ఈ పొలంకి వేసినప్పటి నుంచి మాకు దీనికైనా పెట్టుబడులే లక్షలు ఉంటాయి, వచ్చింది మాత్రం గింత. రామదాస్ సినిమాలో అన్నమయ్య నాగార్జున చూపిస్తాడే, ఐస్ ముక్క తీసుకొని దళారుల నుంచి ప్రజలకు రావాల్సిన సొమ్ము అరిగిపోయిన ఐస్ ముక్కలాగా మాకున్న డబ్బులన్నీ ఈ పైపులకు దీనికి పెట్టుబడులకే సరిపోయింది. మాకు వచ్చేదేమో యాప కిందంతా. ఈ గొడవలు పడి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఒకసారి సూర్యుడు మామని కూడా చూసేయండి, అంత అసలు ఎంత ముచ్చటకున్నాడో. మీకైతే ఇప్పుడు ఇంకా మరొక మొక్కనైతే చూపిస్తాను చూడండి. మీరు అనుకోవచ్చు ఏదో కాండం చూపిస్తున్నావు మొక్కేదిరా అని, మొక్క ఉందండి. కొండవైపు చెట్టు ఇది. ఇందాక చెప్పినట్టు మేము వేయడం, మేకలు వచ్చి తినడం, ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. దీనికి ఎంత ప్రొటెక్షన్ పెట్టినా అవి అయితే మొత్తానికి తోసేసి తింటూనే ఉన్నాయి. కానీ ఈసారి కొంచెం కింద అయితే కొంచెం బలంగానే ములిసింది, ఈసారి కొంచెం పెద్దది అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. అక్కడ ఇంకొక మొక్క ఉంది, దాన్ని కూడా చూసేద్దాం. ఇదైతే మరొక కొండవైపు చెట్టు. వీటి వల్ల ఆదాయం ఏమి లేకపోయినా ఇవి ఇచ్చే నీడ మాత్రం అమోఘం, మంచి నీడని ఇస్తాయి కొంచెం పెద్ద పెరిగిన తర్వాత. వాటి కోసమనే మనం పనిచేయడానికి వచ్చిన పని వాళ్ళంతా కూర్చొని తినడానికి ఇక్కడైతే సరైన ప్లేస్ లేదు, అందుకని చెట్లు అయితే పెంచుతున్నాం. ఈ సంవత్సరంలో కొంచెం పెద్దగా అయ్యి దాని కింద కొంచెం అరుగులాగా బంటలు వేసి కొంచెం చేస్తే భోజనం తినడానికి అందుకు కొంచెం అందరికి బాగుండుద్ది అనే తప్ప ఇంకేం లేదు. మామిడి చెట్లు అయితే ప్రతి సంవత్సరం నాడుతూనే ఉన్నాం, కానీ అది పెరగడం, మేకలు వచ్చి తినడం ఇదే సరిపోతుంది. అటు సైడ్ ఒక మామిడి చెట్టు అయితే 3 సంవత్సరాల నుంచి కుస్తీ పడుతూనే ఉంది, అది పెరగదు తరగదు, కానీ పచ్చగానే ఉండిద్దాయి.
దాన్ని వెళ్ళి ఒకసారి చూద్దాం ఉందా ఊడిపోయిందా ఈసారి. నేను రాక చాలా రోజులైంది, దాదాపు మొక్కజొన్న కోపించే టైంలో వచ్చాను. మేబీ మార్చి అనుకుంటా, మార్చిలో వచ్చాను. మార్చి అప్పటి నుంచి ఒకసారి కూడా ఇక్కడ రాలేదు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇటు సైడ్ మేము ఏం వేదలుచుకోలేదు. అది కాక మాకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం బోర్ అండి. బోర్ ఉంది కానీ నీరు సరిగ్గా రాదు. కొత్తలో వేయించినప్పుడు ఏమో నీళ్ళు మంచిగానే వచ్చాయి, కానీ రావడం అదైతే తగ్గిపోయింది. దాన్ని ఇంకా లోపలికి తెప్పించడానికి మా దగ్గర అయితే ప్రస్తుతానికి తడి అయితే లేదు. తడి అంటే ఏందనుకున్నారు, డబ్బులు లేవు. కొంచెం ఈసారి పంట సరిగ్గా వస్తే అందులో కొంచెం మొత్తం తీసి బోర్ అయితే రిపేర్ చేయాలి. అప్పుడైనా కొంచెం నీళ్ళు మంచిగా వస్తే ఇక్కడ ఉన్న 4 ఎకరాల పొలం తడవాలంటే ఖచ్చితంగా ఒక 2.5 ఇంచుల నీళ్ళు కావాలి. అంతా కూడా ఇవ్వదండి అది. ఏం చేద్దాం, అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగాలేనప్పుడు బాగా చేయించుకుంటే ఇట్లా నీళ్ళ కొరత ఏదో ఒకటి ఉంటుంది. మామిడి చెట్టు ఉందా ఊడిపోయిందా, లేనట్టుంది నాకు తెలిసి. అది ఉండే ఏరియా ఇదే, కాకపోతే చచ్చిపోయినట్టుంది. మొత్తానికైతే చెట్టు ఉండే ప్లేస్ అయితే దొరికింది కానీ చెట్టు లేదు. దాని దుస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కనబడుతుందా? అదిగో ఇదే మాడి చెట్టు. అప్పట్లో పెద్ద వృక్షం, ఇప్పుడైతే చచ్చిపోయింది తీర్మానంగా. ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. చివరిగా పోయేటప్పుడైతే ఒక చిన్న విన్నపం అండి. ఛానల్లో అయితే ఇప్పటి నుంచి వీడియోని ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే తీయడం జరుగుతుంది, పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ మళ్ళీ తిరిగి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. కొంచెం మనకు కూడా వ్యూవర్స్ కొంచెం పెరిగితే బాగానే ఉండిద్ది. కానీ ఇక చిన్న విషయం ఏంటంటే మామూలు ప్రతి ఒక్కరు ఏమంటున్నారో తెలుసా, వీడియోలు తీసి యూట్యూబ్ పెడతా డబ్బులు వస్తూ ఉంటాయి అంటారు. ఒకసారి మీరే చూడండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తాయి రావా అని. డబ్బుల గురించి అయితే నేను వీడియోస్ చేయడం లేదు, అదొక ప్యాషన్ అండి. ప్యాషన్ కోసమే ఎవరైనా చేస్తారు, అంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా, దాని గురించే. నేను వీడియోలు తీస్తున్నప్పుడు ఒక 8 months బ్యాక్ అయితే నాకైతే ఆదరణ అయితే బాగానే వచ్చింది, సూపర్గా వచ్చింది అందరి నుంచి. బాగా వీడియోలు తీస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని. అదే టెంపోని అయితే ఇప్పటి నుంచి అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. మీకైతే నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ కూడా ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను. అహోబిలం అయితే వెళ్దాం అనుకుంటున్నాను. తొందరలో మీకైతే అహోబిలం వీడియో కూడా వస్తుంది. మీకు తెలిసిన ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే అయితే కొంచెం నాకు సజెస్ట్ చేయండి. నా వల్ల అయితే వెళ్ళి వీడియోలు అయితే ఖచ్చితంగా తీస్తాను మీ కోరిక మేరకు. నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా అయితే అహోబిలం అయితే సూపర్గా ఉంటుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ హిల్స్ కానీ, ఆ ఏరియా అంతా సూపర్గా ఉంటుంది. అందుకే అయితే తొందరలో ఒక 2-3 రోజులు అయితే మీకైతే ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. అంతే అండి, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మానుకోవద్దండి. వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి, స్మాల్ రిక్వెస్ట్ అంతే. ఎందుకంటే లైక్ చేస్తే నా వీడియో ఇంకొక 10-15 మందికి అయితే రీచ్ అవుతుంది, కొత్త వాళ్ళకి. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ బాయ్.